అప్డేట్స్ తెలుగు రాష్ట్రాల్లోకి నైరుతి రుతుపవనాలు ఎంత తొందరగా ప్రవేశించాయో ఇప్పుడు అంతే స్తబ్దుగా మారిపోయాయి. ఏపీలో గత 2-3 రోజులుగా ఎండలు మండిపోతున్నాయి. ఇవాళ రేపు కూడా ఎండల తీవ్రత ఉండనుంది. విజయనగరం, పార్వతీపురం, మన్యం, అల్లూరి సీతారామరాజు, కాకినాడతో పాటు పలు జిల్లాల్లో గరిష్టంగా 41 నుంచి 42.5 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. దీంతో ప్రజలు తీవ్ర ఉక్కపోతతో అల్లాడిపోయే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. రేపు ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాలో ఉక్కపోతతో పాటు గరిష్టంగా 40 నుంచి 41.5 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతలు రికార్డయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. తూర్పుగోదావరి జిల్లా రంగంపేట, మన్యం జిల్లా గంగన్న దొరవలస, కృష్ణా జిల్లా పెనుమల్లి, ప్రకాశం జిల్లా మాలపాడులో సోమవారం 40.9 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వాయువ్య బంగాళాఖాతంలో సోమవారం ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఆదివారం ఏర్పడిన ఆవర్తనం స్థిరంగా కొనసాగుతోంది. వీటి ప్రభావంతో నైరుతి రుతుపవనాలు కదిలేందుకు అనుకూల వాతావరణం ఏర్పడనుందని నిపుణులు అంచనా వేశారు. అయితే ఈ నెల 12 నుంచి దక్షిణ భారతదేశంలో నైరుతి రుతుపవనాల్లో కదలిక రానుందని భారత వాతావరణ శాఖ పేర్కొంది. దీంతో దక్షిణ భారతంలో వర్షాలు పెరుగుతాయని తెలిపింది. ఏపీలోని రాయలసీమలో ఇవాళ్టి నుంచి, కోస్తాలో బుధవారం నుంచి అన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.